ఓం సాయిరామ్. శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? మన అమ్మ దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ, అమ్మవారి కరుణా కటాక్షములు మనందరి మీద నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతూ ఉన్నాను. ఇక ఈరోజు అమ్మవారి సందేశం ఏంటి అంటే కనుక, ఇక్కడ ఉన్నటువంటి పసుపు కుంకుమలో ఒకదానిని తాకు బిడ్డ. నీ భవిష్యత్తులో రాబోతున్నటువంటి సమస్యల గురించి కానీ, ఆ సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని, అలాగే మంచి శుభవార్తను నువ్వు వినేలా చేస్తాను అని అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తూ ఉన్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ముందుగా అందరికీ కూడా ఈరోజు గురువారం, శుక్రవారం ఈ 2 రోజులు కూడా మనం చాలా సంతోషంగా అమ్మవారికి చక్కగా చేసుకోవాలి. మా అమ్మవారు పసుపు కుంకుమతో ఇక్కడ కనిపిస్తున్నటువంటి కుంకుమలో ఒక దానిని తాకు చూడు. ముందుగా నీకు పసుపును కనుక తాకినట్లయితే నీకు ఈరోజు నేను దర్శనం ఇవ్వబోతున్నాను తల్లి. వెంటనే నీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మటుమాయం కాబోతున్నాయి. ఎంతో కాలంగా నిన్ను వేధిస్తూ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి నీకు అనుకూలమైనటువంటి రోజులు అనేవి ప్రవేశించబోతున్నాయి బిడ్డ. ఆ తరువాత ప్రతినిత్యము కూడా నువ్వు సంతోషంగా నీ ఆనందకరమైనటువంటి రోజులను నువ్వు ఎలా గడుపుతున్నావో కూడా తెలియకుండా గడుపుతావు. అలాగే నీకు ఉన్నటువంటి ధన సమస్య కూడా తొలగిపోయి ధన సమృద్ధి ఎక్కువగా కలుగుతుంది. చేసిన అంటే నువ్వు ఇప్పటి వరకు ఎన్ని చేసినా కూడా కలిసి రాక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నావు కదూ. నీకు ఏ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి చక్కగా నీ పని అంటే ఇంతకు ముందు కంటే కూడా ఇంకా ఎక్కువగా లాభదాయకంగా ఉండే విధంగా నీ పనులన్నీ కూడా క్షణాల్లో పూర్తయిపోయి మంచి లాభాలు అయితే నువ్వు పొందబోతున్నావు. దాని ద్వారా అధికమైనటువంటి ఆదాయం నీ చేతికి వస్తుంది చూడు. ప్రతి క్షణం కూడా నీ జీవితంలో నువ్వు ఇప్పటి వరకు ఎన్నో ఇబ్బందులు పడ్డావు, ఎన్నో పోరాటాలను చేస్తూ ఉన్నావు అని మళ్ళీ ఇంకొంచెం తెలుసుకుందామండి. దానికంటే ముందుగా మీరు ఈ గురువు గారి గురించి ఇప్పుడు అమ్మవారి సందేశాన్ని కొనసాగిద్దామా ఫ్రెండ్స్. ఇప్పటి వరకు నువ్వు జీవితంలో ఎలాంటి గెలుపు పొందలేదని, ఎలాంటి సంతోషాలను నేను అనుభవించలేదు అమ్మా దుర్గమ్మ అని అనుకుంటూ బాధపడుతూ ఉంటున్నావు కదా. ఇక నీ జీవితం అంతా కూడా గెలుపు తప్ప ఇంకేమీ ఉండబోవడం లేదు. ఎందుకు అని అంటే కనుక, ఈనాటి వరకు నువ్వు అనుభవించేటటువంటి నీ నరకప్రాయమైనటువంటి జీవితం ఇక నీ నుండి దూరం కాబోతుంది. నీ దగ్గర కేవలం ₹1 మాత్రమే ఉంటే నీ అవసరాలు మాత్రం ₹100 సరిపడా ఉండేలా ఉంటున్నాయి కదూ. మరి నీ దగ్గర ఉన్నటువంటి ఆ ₹1తో నువ్వు ఎలా ఇన్ని రోజులు నెట్టుకుంటూ వచ్చావు? చాలా అంటే చాలా ఎక్కువగా నీకు ఓర్పు సహనము ఉండబట్టే నువ్వు ఈ విధంగా ఉన్నావు అని ఆలోచించుకో. నీకు సహాయం చేయలేదని నువ్వు నా పైన ఎప్పుడూ కూడా అపోహ పడుతూ ఉండవద్దు. ఎందుకు అంటే నీ అవసరాలన్నీ కూడా నేను తీర్చేశాను. అలాగే నీకు బాగా ఓర్పు కలిగే విధంగా, నీకు అన్ని విధాలుగా మంచి ఆలోచన విధానం కలిగి ఉండేలా చేశాను. భగవంతుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టే నీకు ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఆ సమస్యలన్నీ నీ నుండి దూరమైపోయాయి. నీ దగ్గర ధనం లేకపోయినా ఇన్ని రోజులు నువ్వు కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటున్నావు కదా. నేను నీకు ఒక మంచి సహాయాన్ని అందించాను. అలాగే ఈ గొప్ప సందేశాన్ని నువ్వు వినేలా చేశాను అంటే ఇంకా నీకు మంచి మంచి రోజులు అతి తొందరలోనే రాబోతున్నాయి అన్నమాట. నన్ను నమ్ముకున్న వారిని నేను ఎప్పుడైనా సరే మేలే చేస్తాను. నువ్వు నన్ను మరచిపోవద్దు. అలాగే నేను నీకు ఎలాంటి సహాయము అందించటలేదని దిగులు చెందవద్దు. ఎటువంటి ఇబ్బందులు నువ్వు పడినా సరే ఇప్పటి వరకు ఎన్నో బాధలు అనుభవించావు కదా. ఇక రాబోతున్నటువంటి ఆనందకరమైన రోజులకు స్వాగతం పలుకు. ఎంత పేదరికంలో ఉన్నా తిండికి బట్టకు ఎప్పుడైతే నీకు తక్కువ లేకుండా ఎప్పుడు కూడా ఒక మంచి స్థాయి పైకి తీసుకువచ్చే వరకు నీకు ఎంతవరకు ఏమి మేలు చేయగలనో అంతవరకు అంత సహాయాన్ని చేస్తూనే వచ్చాను. నీ స్థితికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా నేను మార్చబోతున్నాను.
నీకు అనంతమైనటువంటి సంతోషాన్ని, సంపదలను ఇవ్వబోతున్నాను. ఎంతో కొంత అంటే నీకు ఒకవేళ మంచి ధన సహాయం అందిన తరువాత నీ వంతుగా నువ్వు ఎంతో కొంతమందికి సహాయాన్ని చేస్తావని చెప్పి అనుకుంటున్నాను. ఇప్పుడు నీతో కూడా ఈ మాటను పలకించబోతున్నాను. అంటే నీకు నువ్వుగా స్వయంగా అంటావు, దుర్గమ్మ తల్లి, నేను నా వంతుగా ఎవరో ఒకరులకు అంటే ఇతరులకు సహాయం చేస్తాను, అలా చేసేందుకు నువ్వు కూడా సిద్ధంగా ఉన్నాను అని నువ్వే చెబుతావు. అంటే అంతటి ధన సహాయాన్ని నువ్వు పొందబోతున్నావు. ఇక నీకు కానీ నీ కుటుంబానికి కానీ ఏ లోటు చేసుకోకుండా నీకు ఎంతైతే అవతల వారికి సహాయం చేయాలని అనిపిస్తుందో అంతే చెయ్యి. నేను చేయలేదనో లేదంటే ఒకవేళ నా నుండి తప్పించుకోవాలనో నువ్వు సహాయాన్ని ఎక్కువగా చేయడం వల్ల అంటే ఎక్కువగా చేయకపోతే నీకు ఏదైనా కీడు జరుగుతుందేమో అనే అపోహ మాత్రం పెట్టుకోవద్దు. భగవంతుడు ఎప్పుడు కూడా తన పిల్లలకు మంచే చేస్తాడు తప్ప కీడును తలపెట్టేలా చేయడు కదా. కనుక అంతిమంగా నీకు భవిష్యత్తులో మంచి ధన సహాయము అంది నీకు ఉన్నటువంటి పేదరికం అంతా కూడా రూపు మాపిపోబోతుంది. సంతోషంగా ఉండు అను ముందుగా పసుపును ఎవరైతే తాకారో వారికి సంబంధించినటువంటి సందేశాన్ని అమ్మవారు ఈ విధంగా తెలియజేస్తారు. ఇక రెండవది అయినటువంటి కుంకుమను ఎవరైతే తాకారో వారికి సంబంధించినటువంటి సందేశాన్ని ఈ విధంగా తెలియజేయబోస్తున్నారు. చూడు బిడ్డ, ఈ మధ్య నీవు ఎక్కువగా చికాకులతో కోపతాపాలతో నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. అనవసరమైనటువంటి కోపానికి నీ కుటుంబం కూడా బలి అవుతుంది. కనుక నీ కోపాన్ని కాస్త నిగ్రహించుకుని వారితో కాస్త సఖ్యతగా ఉండు. ఎందుకు లేనిపోని కోపాలను పెంచుకుని నీ వారిని నువ్వు దూరం చేసుకుంటున్నావు. కోపతాపాలు అనేవి నీకు ఏదైనా సమస్య ఉంటే దానికి తగినటువంటి పరిష్కార మార్గాన్ని తెలుసుకోవాలే కానీ సమస్య వచ్చింది కదా అని నిన్ను కించపరుచుకుంటూ నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటూ అలాగే నీ వారిని కూడా తక్కువగా చేసి మాట్లాడుతూ నీకు ఉన్నటువంటి కోపతాపాలన్నీ కూడా వారిపై వ్యక్తం చేస్తూ వారిని అనవసరంగా బాధ పెట్టడం సరైనటువంటి పద్ధతి కాదు. నీకు ఎన్నో సమస్యలు ఉండవచ్చు, అలాగే బయట ఎన్నో కష్ట సమయమైనటువంటి కొన్ని రోజులు కూడా ఎదురు కావచ్చు. కానీ వాటన్నిటినీ కూడా నువ్వు జయించాలే కానీ ఇలా ప్రతిరోజు కూడా దిగులుగా నిరాశగా ఉంటున్నావు. నీ పిల్లలకు మంచి చెప్పవలసినటువంటి నువ్వే వారిని ఇసుక్కుంటూ చేదరించుకుంటూ కోపతాపాలకు గురి చేసుకుంటూ దూరం చేసుకుంటావా చెప్పు? నీ నుండి వారు ఏం నేర్చుకుంటారు? నీ నుంచి కూడా మంచైనా చెడైనా నీ పిల్లలే నీ దగ్గర నుంచినే కదా నేర్చుకోవాలి. కాబట్టి సమయం వచ్చినప్పుడు నువ్వు ఇటువంటి సమయం వచ్చినప్పుడు కృంగిపోవద్దు. కలిగినటువంటి సమస్యలను గురించి నువ్వు భయపడవద్దు. ఆ సమస్యను నీ నుండి ఏ విధంగా దూరం చేసుకోవాలా అని ఆలోచించు. అప్పుడు భగవంతుడు నీకు సహాయం కోరు. తప్పకుండా నీకు భగవంతుని సహాయం చేస్తారు. అలాగే నన్ను కాపాడు తల్లి దుర్గమ్మ అని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో ఆ ఆలోచనలు అలాగే నాకు ఉన్నటువంటి నీ మనసులో ఉన్నటువంటి బాధలు అవన్నీ కూడా రూపుమాపేలా దుర్గమ్మ తల్లి అనుగ్రహిస్తాను. చెడు మార్గాలు పట్టి జీవిస్తున్నటువంటి నిన్ను బుద్ధి మార్చి ఇప్పుడు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఇచ్చింది ఎవరు? నీ దుర్గమ్మ తల్లినే కదా. కానీ నువ్వు మాత్రం ఏం చేస్తున్నావు? మరలా చెడు వ్యసనాలకు లోనవుతూ నీ కుటుంబ సభ్యులను ఏమాత్రము పట్టించుకోకుండా కనీసం వారితో సఖ్యతగా కానీ ప్రేమగా కానీ ఉండకుండా ఎప్పుడు కూడా నీ స్వార్థం నువ్వే చూసుకోవడం మంచిది కాదు. చెడు మార్గాలన్నీ కూడా వదిలిపెట్టావు కదా. ఇకనైనా నీ జీవితాన్ని ప్రశాంతంగా ఉంచుకునేలా చూసుకో. ఒక్కసారిగా ఏది కూడా ఏ మనిషికి కలిసి వచ్చేలా ఉండదు. కనుక చిన్నగా ఏదైనా ఒక పనిని ప్రారంభించి అందులో నువ్వు గొప్ప లాభాన్ని పొందేంత వరకు నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉండు. ఒకేసారి పెద్ద లాభాన్ని పొందాలి అని నువ్వు కష్టాల ఊబిలో చిక్కుకోవద్దు. అలాగే ఎక్కువ సమస్యల మీద పడే విధంగా చేసుకోవద్దు. భగవంతుని మాత్రం ఏ రోజు మర్చిపోవద్దు. అలాగే నీ కష్ట సమయంలో మరలా చెడు వ్యసనాలకు లోనవ్వవద్దు. ఏదైతే ఏ పని అయితే ఎంచుకుంటావో ఆ పనిని మాత్రం పూర్తిగా నువ్వు విజయం సాధించే వరకు పోరాడుతూనే ఉండు. నీకు ఏదో ఒక రోజు అయితే భగవంతుని అనుగ్రహం కలుగుతుంది. అప్పటి వరకు కాస్త ఓర్పుగా ఉండు. ఎందుకంటే జీవితం ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉండదు. నీ అదృష్టాన్ని నువ్వు ఏ విధంగా చేయాలి, నీ శ్రమను బట్టి నువ్వు చేస్తున్నటువంటి పనులను బట్టి భగవంతుడు ఎప్పుడూ కూడా నీకు అవకాశాన్ని ఇస్తూనే ఉంటాడు. అప్పుడు నువ్వు ఆ అవకాశాన్ని పొందుతావు. మంచి వాళ్ళకి ఎప్పుడైనా కానీ అన్యాయం జరుగుతుందా, చెడ్డ వాళ్ళకి మాత్రం మంచి జరుగుతుందా అనే అపోహలో నువ్వు ఉన్నావు. ముందు ఆ అపోహ నుండి బయటకు రా. అన్నీ ఉన్నవారికి భగవంతుడు అన్నీ అందిస్తాడు అని ఎప్పుడు అనుకోవద్దు. లేని వాళ్ళను భగవంతుడు ఎప్పుడు కూడా గమనిస్తూ ఉంటాడు. లేని వాళ్ళను పట్టించుకోను అంటూ
నా మీద నిందలు చేయవద్దు, నీ పాపకర్మలు ఇంకా పెంచుకుంటూ ఉండవద్దు. మీరు చేసుకున్నటువంటి కర్మలను బట్టే మీరు ఫలితాలు వస్తూ ఉంటాయి. ముందు మీరు చేస్తున్నటువంటి పనులు ఎలా ఉన్నాయో తెలుసుకుని వాటిని మార్చుకోవడానికి ప్రయత్నిస్తే మీరు అనుకున్నవన్నీ కూడా చక్కగా జరిగి మీరు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. నీ మనసు తీరును బట్టి, అంటే నీ మనసు ఎలా ఉందో వాటిని అర్థం చేసుకునే విధానం నీకు ఉండాలి. నేను నీకు కనిపించినప్పుడు నీకు చాలా తేలికైనటువంటి, అలాగే ఆనందకరమైనటువంటి, సంతోషకరమైనటువంటి భావన ఏర్పడుతుంది కదా. ఇకపై నీ జీవితంలో సంతోషంగా నువ్వు గెలుపు బాట పట్టబోతున్నావు. అమ్మవారి సందేశం నీకు నచ్చింది కదూ. అయితే నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని మనకు ఎంతగానో అత్యద్భుతంగా అమ్మవారు అయితే సలహా ఇచ్చారు కదా ఫ్రెండ్స్. మరి ఆ సందేశం అనేది మీకందరికీ కూడా నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది కదూ. నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే ఈ గురు శుక్రవారాలు మనం అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు అవ్వాలని మనస్ఫూర్తిగా మీరందరూ కూడా అష్టైశ్వర్యాలతో, ఆనందంగా, ఆరోగ్యాలతో ఎప్పుడు ఉండాలని మీ అందరి తరపున నేనైతే అమ్మవారికి ప్రేయర్స్ పెడుతూ ఉన్నానండి. మీరందరూ కూడా నా గురించి కూడా అమ్మవారికి ప్రేయర్స్ చేయండి. మనందరం కలిసి మన అమ్మకు దగ్గర అవ్వాలని ప్రయత్నం చేయాలని నేను మీ నుండి ఆశిస్తున్నాను. మనందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మరొక్కసారి అమ్మవారిని కోరుకుంటూ ఈ వీడియో మీ అందరికీ ధైర్యాన్ని ఇచ్చిందని అనుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు.